అదే అండి, ఇప్పుడు ఒకటి చెప్తానండి. అన్నం తినడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఇష్యూ జరిగింది, దాని మీద ఎంక్వైరీ కోసం A1 కింద ఉంది కాబట్టి తీసుకొచ్చారు. సో ఎందుకంటే మన తెలుగులో కానీ ఎందుకు ఎవరికి రానంత క్రేజ్ బీఆర్లో వచ్చినందుక, నేషనల్ అవార్డు కొట్టినందుక. సో ఇది ఫస్ట్ టైమా ఇలా చనిపోవడం? ఇంతకుముందు ఏ హీరోస్ ఏ మూవీకి చనిపోలేదా? సో ఇప్పుడు జస్ట్ తీసుకొచ్చింది ఎందుకు, ఎంక్వైరీ చేయడానికి. తన మీద A1 ఉంది కాబట్టి వచ్చారు. ఇప్పుడు మీడియా మొత్తం ఏముంది, చర్చలు కూడా తీసుకెళ్ళిపోయారు అని ఎందుకు ఎంతో ప్రచారం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చట్టాన్ని గౌరవించాలి, అది ఎవరిదైనా కానీ. సో గౌరవంగానే అల్లు అర్జున్ గారు ఇక్కడికి వచ్చారు. సో అదేందనేది మాట్లాడతారు. సో ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, ఇదేంది హీరో వల్ల అంటే హీరోనే కావాలని అరెస్ట్ చేస్తారంటే దీన్ని కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు ఒక తెలుగు హీరోకి అంటే మన తెలుగు హీరో వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా ఈర్ష్యపడేటట్టు నార్త్లో కానీ సౌత్లో కానీ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది అల్లు అర్జున్ గురించి. సో ఈ టైంలో ఇలా కావాలని చేయడం అనేది ఇది కుట్ర భాగమని నేను అనుకుంటున్నాను. సంధ్య థియేటర్ ఇష్యూ అప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ గారు వచ్చారనేది కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా చెప్పారు మాకు. లేదండి, ఒకటి ప్రతి ఇయర్స్ ఇప్పుడు సడన్ గా ఈసారి వచ్చిందంటే మీరు తప్పు పట్టచ్చు, కానీ ప్రతి ఇయర్ తను ఒక సెంటిమెంట్తో వస్తాడు, వచ్చి ఇక్కడ ఫ్యాన్స్ తోని సెలబ్రేషన్లో పాల్గొంటాడు, చేసుకుంటాడు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారు రాకన ముందే పోలీసు వాళ్ళు గారు వచ్చి కూడా కంట్రోల్ చేశారు. సో పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా ఇది జరిగిందంటే ఎవరిది తప్పు, అది కూడా గ్రహించాలి. ఇంకోటి, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు ఫస్ట్ డే ఎవరు వస్తారండి అంటే, నేను ఇది జరిగిందని వాళ్ళ ఫ్యామిలీ మీద తప్పు అని అనుకోవట్లేదు, చిన్న పిల్లల్ని తీసుకొని ఎవరైనా వస్తారండి? సో నేను కూడా ఒక డయాడ్ ఫ్యాన్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఇది తెలుసు, ఇట్లా జరుగుతుందని తెలిసి, క్రౌడ్ వచ్చిందని తెలిసి నేను వేరే థియేటర్లో బుక్ చేసి మల్టీప్లెక్స్లో నా పిల్లల్ని పంపించాను. ఎందుకంటే హీరో వచ్చినప్పుడు రావద్దని, నేను అక్కడ సెలబ్రేట్ చేస్తాను, ఎక్కువ క్రౌడ్ అయిపోతుందని. సో అందుకనే ఇప్పుడు హీరో గారు కూడా ఆ ఫ్యామిలీకి ఏమొచ్చినా నేను ఆదుకుంటానని మీటింగ్ పెట్టి, సో అంత సక్సెస్ నేను కూడా ప్రతి దాంట్లో మీడియాకి ఎందుకు రాలేను, ఎందుకు మాట్లాడి, నాకు చాలా ఛానల్స్ ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తలేవు అంటే నేను కూడా ఒక బాధ ఉన్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇలా చనిపోయింది కదా, మనం మాట్లాడడం తప్పని నేను 1 వీక్ నుంచి ఏ మీడియాకి నేను ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాం, అది జరగడం అనేది చాలా బాధాకరం. ఎవరిది మిస్టేక్ అంటారు? వీడియో కూడా పెట్టారు. 25 lakhs అనౌన్స్ చేస్తే ఇంతేనా ఇచ్చేదని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ గా చాలా బాధ విషయం ఇది. అంటే అల్లు అర్జున్ గారు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని 1000 crores కలెక్ట్ చేస్తూ ఇంత మంచిగా వెళ్తుంటే, అది అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని కావాలని నెగిటివ్ చేస్తున్నారని ఒక అనిపిస్తుంది. ఫ్యాన్స్ లో కూడా ఈ అభిప్రాయం అయితే జనరేట్ అయింది. అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు సో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సో సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలి అవసరం లేదు కదా. సంధ్య థియేటర్ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపు సాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం, అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను వినండి, అదే చెప్తున్నాను కదా, ఎందుకు తప్పు పట్టడం అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చా ఒకటి చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబు ఇస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ దాంట్లో. ఇంకోటి, సో ఎందుకు తప్పు పట్టేది అన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటుంది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? సో 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మందిని ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకన ముందే పోలీసులు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు, సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. సో ఆల్రెడీ పోలీసులు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకొని వస్తారు ఎవరన్నా? మీరు మీరే అనండి, మీరు క్వశ్చన్ ఇస్తారు కదా, మీరు ఒక నిమిషం. అభిమానం కరెక్టే చెప్తాను, అభిమానం, కానీ చిన్న పిల్లల్ని తీసుకురాకూడదు రూల్ ఉందా? కానీ అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు 2 పిల్లలు, ఒక నిమిషం, తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు, హీరోని చూడడానికి వచ్చారు. సో జరగడం బాధాకరం, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయలేదు కదా. పోలీసులు కూడా వాళ్ళు కంట్రోల్ చేశారు, ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు.